జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఆయన సేవలతో పాటు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. స్వాతంత్రానికి పూర్వమే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, సమానత్వం కోసం పోరాటం చేయడం, తదనంతరం జాతీయోద్యమంలో పాల్గొనడం, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం, ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరడం, మధ్యలో బనారస్ హిందూ యూనివర్సిటీలో చదవడం. అంటే ఒక్కసారి మనం 100 సంవత్సరాలు వెనక్కు వెళ్ళి చూస్తే ఆ రోజు పరిస్థితుల్లో ఇన్ని సాధించగలిగాడు, ఆ అట్టడుగు ప్రాంతంలో నుంచి వచ్చి అందులో వెనుకబడినటువంటి ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనంటే ఎంతటి పట్టుదల ఉంటే మనిషి అంత ఉన్నత స్థానానికి ఎదిగాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మన చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా వాటిని మార్చాలి అనేటువంటి ఒక తపన తాపత్రయం మనిషికి ఉంటే మార్చగలడు అని చూపించడానికి మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఆయన వివిధ శాఖలు నిర్వర్తించాడు. రైల్వే కానీ, అగ్రికల్చర్ కానీ, లేబర్ కానీ, అన్నింటిలోనూ తనదైనటువంటి ముద్రను చూపించినటువంటి వ్యక్తి. దేశ రాజకీయాల్లో ఒక సింబల్ ఆఫ్ ఈక్వాలిటీగా, సమానత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ కూడా గుర్తుంటారు. దాన్నే మనం అందరం ఈరోజు గుర్తు చేసుకోవాలి, దాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లోనూ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కొత్త జనరేషన్ కూడా నాటి పరిస్థితుల్ని, మార్పుకు కారణమైనటువంటి ఈ వ్యక్తుల్ని మనం చరిత్రలో గుర్తు చేసుకుంటూనే ఉండాలి అనడానికి ఈ కార్యక్రమాలు. థ్యాంక్ యూ.